ఆర్టీసీ సోదర సోదరీమణులకు విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ సంఘాలు ఫిబ్రవరి 12 నాడు ఇచ్చిన సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులుగా మనం కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేద్దామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని విస్తరించాలని ఏకవచనం చూడలేదు, ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూస్తుంది. ఎంఈ యాక్ట్ 2019లో సవరణ తీసుకొచ్చి ఈరోజు ఆర్టీసీ నిర్వీర్యం చేస్తుంది. అలాగే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు $120 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉండే, అప్పుడు 65-70 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఉండే. ఇప్పుడు $70 డాలర్లకు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ దొరుకుతుంటే లీటర్ పెట్రోల్ $109. అప్పుడు ఒక లీటర్కు $3.88 ఉంటే ట్యాక్స్ ఈరోజు $30 వరకు పెంచుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా డీజిల్ ధరలు తగ్గవలసిన డీజిల్ ధరలు తగ్గించకుండా, ప్రజలకు లాభం జరగకుండా, ప్రజలపైన భారం మోపుతూ ఆర్టీసీలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని గమనించండి. అలాగే విద్యుత్ బస్సులు బడా పెట్టుబడిదారు బల్క్గా తీసుకుంటేనే సబ్సిడీ ఇస్తా బస్సుకు ₹1 అంటాడు. బడా పెట్టుబడిదారు తీసుకుని డ్రైవర్ పోస్ట్ ఉండదు, శ్రామిక్ ఉంటాడు, మెకానిక్ ఉంటాడు, గ్యారేజ్లు ఉన్నాయి. నిర్వీర్యం అయిపోతుంది ఆర్టీసీలో కొనుక్కుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసినా ఒప్పుకోడు. మేమే కొనుక్కుంటే మేము నడుపుకుంటే మా గ్యారేజ్ ఉంటే మా డ్రైవర్ ఉంటారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాసింది. అంటే ఆర్టీసీ నిర్వీర్యం చేయాలి, కుట్ర. అలాగే 2014 ఎన్నికల ముందుకెళ్ళి ఈపీఎఫ్ పెన్షన్ పెంచుతని ఊకదమ్ముడు ఉపన్యాసించిన బీజేపీ ప్రభుత్వం 3వ దఫా గెలిచినా కూడా 2014 ముందున్న మినిమం పెన్షన్ ₹1000 తప్ప ₹1 పెంచలేదు. హయ్యర్ పెన్షన్ నుంచి సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇవ్వాలని చెప్పి. అన్న కూడా మోడీ ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెడుతూ అందరికీ ఇప్పటిదాకా సెటిల్ చేసినా కూడా ఫార్ములా 1 ఫార్ములా 2 అని చెప్పి 35% పెన్షన్ తగ్గించిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండితాన్ని, అలాగే బ్రిటిష్ కాలం నుండి పోరాడి తెచ్చుకున్న 29 చట్టాలను మారుస్తూ 4 కోడ్లు తీసుకొచ్చి వాళ్ళ సమ్మె చేయకుండా, యూనియన్లు పెట్టకుండా, యూజ్ అండ్ త్రో 6 నెలలకు సంబంధం తీసేస్తట్టు, కానీ సౌకర్యాలు కల్పించకుండా, లేబర్ కమిషన్కి అప్పీల్ లేకుండా చేస్తున్న వైఖరిని ఖండిద్దాన్ని. ఈ విధంగా ఆర్టీసీ కార్మికులుగా సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిద్దాన్ని. రాష్ట్ర ప్రభుత్వం కూడా పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టే విధంగా యూనియన్లు పునరుద్ధరించలేదు, విలీనం చేయలేదు, పే స్కేల్ ఇవ్వాలి, ఏరియర్స్ ఇవ్వాలి. కార్మికులను వంచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఒకే దెబ్బకు 2 ప్రభుత్వాలపైన పోరాడదాన్ని, 2 ప్రభుత్వాలకు ఎగనెస్ట్గా 12 ఫిబ్రవరి సమ్మెలో పాల్గొందని మనందరం కూడా భారతదేశ కార్మిక వర్గంతో ఆర్టీసీ కార్మికులు ఉండరు, మేము వేరు, భారతదేశ కార్మికులు వేరు కాదని చెప్పి నిరూపిద్దాన్ని. యూనియన్లకు భిన్నంగా అన్ని యూనియన్లు ఉన్న కార్మికులు 12 ఫిబ్రవరి సమ్మెలో పాల్గొని ఆర్టీసీలో కోల్పోయిన యూనియన్ని, హక్కుల్ని
తిరిగి తీసుకొచ్చే విధంగా ఐక్యతతో 100%, 100% సమ్మెలో పాల్గొని మన ఐక్యతను చాటుకుందని అని తెలియజేస్తూ రండి మనందరం కదం కదం తొక్కి 12 ఫిబ్రవరి సమ్మెను విజయవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్టీసీ కార్మికులు యూనియన్ లేకుండా సమ్మెలో పాల్గొని 100% విజయవంతం చేసారు. వారి సమస్యలు పరిష్కరించలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు వచ్చే విధంగా పోరాడదని యూనియన్లకు అతీతంగా రండి అని చెప్పి మరొకసారి పిలుపునిస్తూ సమ్మెను విజయవంతం చేద్దామని సమ్మెలో పాల్గొనండి, కార్యకర్తలు దొక్కండి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శిగా రాజిరెడ్డిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రాధాన్యపడుతున్నా, అప్పీల్ చేస్తున్నాం.